వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో బై ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఇంకా దాని గురించి ఏం మాట్లాడుకోవచ్చు అని అంటే దాని గురించి మాట్లాడుకోవడానికి వాళ్ళ చాలా ఉంది. ఒక పక్క సర్వేలు, ఇంకో పక్క ఎగ్జిట్ పోల్లతో పాటు సీనియర్లు ఏమంటున్నారు. ఎందుకంటే ఎన్నో ఎలక్షన్స్ చూసినారు, ఎన్నో బై ఎలక్షన్స్ చూసినారు. సో పార్టీల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అండ్ ప్రజలు ఎవరిపై మొగ్గు చూపుతారు, ఇట్లాంటివన్నీ సర్వేలు కాదు, అసలు మనం సీనియర్లతో మాట్లాడితే తప్ప మనకు అర్థం కాని పరిస్థితి. సో అందుకని ఇవాళ మన స్టూడియోలో రాజయ్య యాదవ్ ఉన్నారు, మాట్లాడతారు. సార్ నమస్తే. నమస్తే. ఎన్నో ఎలక్షన్స్ చూస్తుంటారు. 77 బై ఎలక్షన్స్ ఎన్ని అందులో? బై ఎలక్షన్స్ లెక్క లేవు, కానీ 77 నుంచి నేను రాజకీయాలలో ఉన్నా. 77 కంటే పూర్వం ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసినాం మేము. అప్పుడు నాకు 17 ఏళ్ళు వయసు. అలాంటి చూస్తున్నాం. 77లో సర్వేలు లేవు, ఎగ్జిట్ పోల్స్ లేవు, సర్వేలు లేవు, ఎమర్జెన్సీ పత్రికా స్వేచ్ఛ లేదు, ఏ స్వేచ్ఛ కూడా లేదు. ఆనాడు చెవులో ముచ్చట పెట్టుకున్నట్టు ఒక 2 రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలంతా జనతా పార్టీ గెలిచింది. అసలు ఇప్పుడు ప్రచారాలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, డోర్ టు డోర్ క్యాంపెయిన్లు, ఇక ఒక్కటని కాదు, బాగా హంగామా చూస్తున్నాం. అప్పట్లో ప్రచారాలు ఎట్లా జరిగేవి? అసలు సైలెంటే ఉండేది. ఓట్లు ఇవాళ నాయకుడు వచ్చేది, మీటింగ్ అయ్యేది, బహిరంగ సభలు అయ్యేది, భారీ బహిరంగ సభలు అయ్యేది, వాలంటరీగా వచ్చేవాళ్ళు, సైకిళ్ళ మీద వచ్చేటోళ్ళు, ట్రాక్టర్లు వేసుకొని వచ్చేటోళ్ళు, మీటింగ్ అయ్యేది, పోయేది, అంతే. ఇంత హంగామా లేదు. హంగామా ఉన్నా రిజల్ట్ గట్టినే ఉంటుంది, హంగామా లేకున్నా రిజల్ట్ గట్టినే ఉంటుంది. ప్రజలు అనుకున్నదే, ప్రజలు ఏదనుకుంటే వాళ్ళు గెలుస్తారు తప్ప. ఇప్పుడు ఒక బై ఎలక్షన్ అంటే కోట్ల రూపాయల ఖర్చు, ఒక హంగామా, ఒక ఆర్భాటం, రాత్రి రోడ్ షోలు, ట్రాఫిక్ జామ్లు, డోర్ టు డోర్ క్యాంపెయిన్లు, ఇవన్నీ చూస్తున్నాం. అప్పట్లో కూడా ఇట్లాంటివి ఉండేనా? ఇంత మాత్రం లేకుండే. ఇప్పుడు కాలాన్ని తగ్గట్టు ప్రజల మనోభావాలు ఇట్లయితే గెలుచుకోవచ్చు అనేటువంటి భ్రమల తిరుగుతారు తప్ప వాళ్ళు తిరుగువని అంటలేరు, ప్రజలు తిరుగువని అంటలేడు. నాయకత్వం తిరుగుతుంది, పార్టీలు తిరుగుతున్నాయి తప్ప ప్రజలు వీళ్ళని తిరుగుంటలేరు. ఇప్పటి వరకు ప్రజలు డిసైడే కాలే. అవునా? 9వ తారీఖు తర్వాత డిసైడ్ అవుతారు. అరే మీరేంది 9వ తారీఖు తర్వాత డిసైడ్ అవుతారంటారు? ఇప్పటికే ఎన్ని సంస్థలు అసలుకి ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తిరుగుతాయి. ఎగ్జిట్ పోల్స్ అయితే వాళ్ళని ఏం తప్పు పట్టద్దు. ఎగ్జిట్ పోల్స్ అయితే వాళ్ళని తప్పట్టద్దు. ఎందుకంటే వాళ్ళ నిష్ఠాతులు, వాళ్ళకు లెక్కు ఉన్నది, వాళ్ళకు స్కేల్ ఉన్నది, సమాజంలో వాళ్ళకు గుర్తింపు ఉన్నది, గౌరవం ఉన్నది. కాబట్టి వాళ్ళని తప్పట్టద్దు. వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు తగ్గించుకోవద్దు. వాళ్లకు మార్కెట్లో ఉన్న గౌరవాన్ని వాళ్ళు తగ్గించుకోకుండా బతకాలి. ఎగ్జిట్ పోల్స్ నిజమైతేయా? ఎన్ని ఫెయిల్ కాలే ఎగ్జిట్ పోల్స్? ఇవాళ ఇందిరాగాంధీ ఓడిపోయింది, సంజయ్ గాంధీ ఓడిపోయిండు. ఆనాడు ఏ ఎగ్జిట్ పోల్ ఉండే? పత్రికలే లేకుండే, ఈనాడు లేకుండే. అన్నాడు ఈనాడు వచ్చినాకనే మనకు అందరు పత్రిక. ఒక ఆంధ్రప్రభ మాత్రమే ఉండేది, ఇండియన్ ఎక్స్ప్రెస్ మాత్రమే ఉండేది. ఆనాడు ఎక్కడున్నది ప్రభావం? అందుకనే డబ్బు విచ్చలవిడితనం ఎక్కువై పైసలు ఖర్చు పెట్టుకొని తిరుగుతాను తప్ప ప్రజా ఆమోదం ఇంకా రాలేదు. డన్. సో బై ఎలక్షన్ పోటీ 2 పార్టీల మధ్య, 3 పార్టీల మధ్య? అమ్మ 2 జాతీయ పార్టీల మధ్య ఉంటుంది ఎన్నిక. 3వ పార్టీ అనేది ఆయన ఏదైతే తిప్పల పడతాడో, చనిపోయిన ఆయనే అందుబాటులో లేకుంటూ ఉండేది. చనిపోయిన ఆయనను ఎవరు చంపలే, సహజ మరణం ఆయనది. ఏదో బీమార్తో చచ్చిపోయిండు. చచ్చిపోయిన ఆయన భార్యకు టికెట్ ఇచ్చిండు. ఆమె భార్య కాదు, మా అమ్మ వేరే ఉన్నదని వాళ్ళ కొడుకు క్లెయిమ్ చేసిండు. అది వివాదాస్పదంగానే ఉన్నది, ఇంకా తేలలేదు. ఇవాళ మరి ఎంఆర్ఓ ఈమె భార్య అని సర్టిఫికెట్ ఇచ్చినట్టు, ఆడియో అది కొట్టేసినట్ట. ఇవాళ ఎంఆర్ఓ ఏం చెప్తాడో తెలియదు, అది ఈరోజు బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ భార్యగా చెప్పుకొని మాగంటి సునీత వాళ్ళ ఇంటికి పని మనిషిగా వచ్చి 2వ భార్యగా మారిందని వింటాను. మార్కెట్లో వాయిస్ వింటాను. ఒక కేటీఆర్ బలం మీద, కేటీఆర్ తెగువ మీద ఆధారపడి ఉన్న ఎన్నిక ఇది. అంతేనా? ఆమె వాళ్ళకు తెలియదు,
ఆమెకు ఎవరు తెలియరు. అదేంది? ఆమెకు ఇప్పుడు ఆమె రాజకీయ పార్టీ నాయకురాలు భార్య, ఫస్ట్ భార్య రెండో భార్య అనేది మనకు అనవసరం. వాళ్ళ కొట్లాట వాళ్ళది నడుస్తుంది. కానీ ఆమె ఎవరిని గుర్తుపట్టది. దాదాపు ఆయన కూడా పబ్లిక్ అంటే కార్యకర్తలను పట్టించుకున్నతోడు కాదు. విన్నాం ఆయన తెలుగుదేశంలో గెలిచిండు మాగంటి గోపీనాథ్ గారు తెలుగుదేశంలో గెలిచిండు, టీఆర్ఎస్కి వచ్చిండు. టీఆర్ఎస్ గాలి ఉండే కాబట్టి టీఆర్ఎస్లో 2 సార్లు గెలిచిండు. పోయినసారి బీజేపీ ఓట్లు పంచుకున్నది కాబట్టి ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు గెలిచిండు, అనేక మందికి రిజల్ట్ వచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ సిటీలో మాత్రమే గెలిచిండు, జిల్లాలలో గెలవలేదు. జిల్లాలలో ఎక్కడ కూడా లేదు, గెలవలేదు. ఇక్కడ ఏంది అయితే ఇప్పుడు సామాన్య ప్రజలు క్యాడర్ తెలియదు, కార్యకర్తలు తెలియదు అంటే ఒప్పుకోవచ్చు, ఎందుకంటే సామాన్య ప్రజలకి అవసరం లేదు అది. కానీ ఒక రాజకీయ పార్టీ కుటుంబ సభ్యులు అయ్యుండి అసలు కార్యకర్తలు తెలియకపోవడం ఏంది, మాజీ మంత్రులు తెలియడం, ఎమ్మెల్యేలు తెలియకపోవడం ఏంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. అంటే అంత నాలెడ్జ్ లేసుకుంటారా? ఆమె కావాలని నేను పొడి చేస్తానని రాలేదు. ఇదేమన్నా ప్రివేల్ అవుతుందో ఏమో, ఏది భర్త చచ్చిపోయినది ఏమన్నా సానుభూతి ఓట్ బ్యాంక్గా మారుతుందేమో అనేటువంటిది పార్టీ ఆశపడ్డది. పార్టీ ఆశపడ్డది తప్ప ఆమె అనుకోలేదు. ఆమెను గుర్తుపట్టరు ఎవరు. ఎందుకు గుర్తుపట్టరు? మాగంటి గోపీనాథ్కు మొదటి భార్య ఉన్నది, ఈమె రెండో భార్య అనేది అంటాన్లు. ఎందుకంటే ఆ ఇంట్లోనే అటువంటి తకరారు ఉంటుంది కదమ్మా. ఆ తకరారులా ఆమె ఎట్లా చదువుకోవాలి, ఆమె పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి, ఆమె ఆస్తి ఎట్లా కాపాడుకోవాలనే ఆలోచనే ఉంటుంది తప్ప కార్యకర్తల కోసం ఆమెకెందుకు ఉంటుంది పట్టింపు? కార్యకర్తలను ఆమె ఎందుకు పట్టించుకుంటుంది? ఆమెకుండే బాధలు, ఆమెకుండే సాధక బాధకాలు, ఒక స్త్రీ మూర్తిగా ఉండే సాధక బాధకాలు ఉంటాయమ్మా. ఒక స్త్రీని మనం నిందించుడు, తప్పు పట్టుడు కరెక్ట్ కాదు. నా బోటి ఎల్డర్కు ఇంకా కరెక్ట్ కాదు. కాబట్టి వీళ్ళు ఆలోచించుకోవాలి. కేటీఆర్ గారు ఎందుకు తీసుకొచ్చిండు ఆమెను? ఇంకొక నంబర్ 1 కార్యకర్త మంచి లీడర్ దొరకకపోయిందా ఈ నియోజకవర్గంలో? అయితే ఇట్లాంటి స్ట్రాటజీనే సునీత లక్ష్మారెడ్డి ఇష్యూలో మనం చూసినాం. లక్ష్మారెడ్డి చనిపోయినప్పుడు సునీత లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడం కావచ్చు, ఆమె గెలవడం కావచ్చు. సునీత లక్ష్మారెడ్డి గెలవచ్చు, కానీ మన అక్కడ గెలవలేదు కదా. ఇప్పుడు మన మెదక్ల రఘునందన్ రావు గారు గెలిచినప్పుడు ఆమె కూడా భార్యనే నిలబెట్టిండు. అవును, ఆయన యోధుడు, తెలంగాణ పోరాటంలో ఆరితేరిన మునగాడు. ఆయన భార్యను నిలబెడితే గెలవలే. ఆడ బీజేపీ క్యాండిడేట్ గెలిచిండు, ఆనాడు రఘునందన్ గారు గెలిచిండు. సునీత లక్ష్మారెడ్డిని ఒక్కళ్ళు చూసుకొని ఇక్కడ కూడా మరి పక్కా నీకు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా గెలవలేదుగా. చనిపోయినాక సానుభూతి ఏది? అక్కడ రాలేదు కదా. అందుకనే వాళ్ళకు ఒకే ఒక అసెంబ్లీ సీట్ ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి. రెండో అసెంబ్లీ సీట్ కోసం ట్రై చేస్తాను ఇప్పుడు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్, మీరు చెప్పేదాన్ని బట్టి బీఆర్ఎస్ క్యాండిడేట్ చూస్ చేసుకోవడంలో తప్పు చేసిందంటారా? చాలా తప్పు చేసింది. 2 పార్టీలు కూడా గల్లంత చేసినాయి. 2 జాతీయ పార్టీలు కూడా తప్పు చేసినాయి. ఎందుకంటే బీసీ మూవ్మెంట్ ఉన్నది. బీసీ మూవ్మెంట్ను ఛాన్స్గా తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. అవును, నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చింది. నవీన్ యాదవే క్యాండిడేట్. ఆ క్యాండిడేట్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో పొరపాట్లు ఈ 20 నెలల్లో చేయరాని పొరపాట్లన్నీ చేసింది. ఇచ్చిన హామీ నెరవేరని హామీలు ఇచ్చింది, హామీలు అమలు కాలేదు. అవును, ఆ ఇంపాక్ట్ అయితే బై ఎలక్షన్స్ లో అవకాశం ఉంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన గెలిచినోడు కాదు, అంటే ప్రజాబలంతో గెలిచినోడు కాదు. కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి అరే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్ పార్టీని ఆయన తిప్పుకున్నాడు. పైన ఉన్న కాంగ్రెస్ పార్టీని మేనేజ్ చేసుకొని ఆయన ముఖ్యమంత్రి అనిపించుకున్నాడు తప్ప ప్రజాబలంతో గెలిచిన ముఖ్యమంత్రి కాదు ఆయన. కానీ ఆయన మంచి పని ఏం చేసిండంటే నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చడం ఒక మంచి పని చేసుకున్నాడు. క్యాండిడేట్ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్, పార్టీ మాత్రం వీక్. అంటే ఎట్లా పరిస్థితి ఉందంటే ఒక ఆపరేషన్ డాక్టర్ చేస్తే ఆపరేషన్ సక్సెస్ కాకపోతే పేషెంట్ డెత్ అని ఎట్లుంటుందో ఆ సామెత కరెక్ట్ అడాప్ట్ అయ్యే పరిస్థితి వర్తిస్తుంది. కానీ మా పార్టీ కూడా కలిసి వచ్చిన అంశం ఏంటంటే
ఎంఐఎం పోటీ పెట్టకపోవడం, ఎస్ మద్దతు ఇస్తుంది కదా కాంగ్రెస్కి. కాంగ్రెస్కు మద్దతు ఇస్తుంది. అంటే ముస్లిమ్స్ మాకు ఓటేయరు కాబట్టి, మా బీజేపీ పార్టీకి ఓటేయరు కాబట్టి హిందూ ఓటు పోలరైజేషన్ అవుతుంది. ఎస్ మాకు హిందూ ఓటు పోలరైజేషన్ అవుతుంది. మాగంటి గోపీనాథు క్యాండిడేచర్ మీద, లేకపోతే అదివరకు ఆయన ప్రవర్తన మీద, ఆయన చనిపోయిన తర్వాత మనం మాట్లాడుకోవద్దు, చనిపోయిన తర్వాత మాట్లాడుకోవద్దు. కానీ ఉన్న సెక్టార్, ఉన్న దాంట్లో ఏంటంటే ఈ మాగంటి సునీతకు రెండో భార్య అనేది ఒకటి ఉన్నది. ఆ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఓటరు అన్ని విషయాలను పట్టించుకుంటాడు, అన్ని విషయాలను కూడా సునీత ఎక్కడ కూడా నోరెప్పి మెదపట్లేదు, ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. మరి ఆమె నేను ఎవ్వరు నన్ను రెండో భార్య అనేందుకు ఎవ్వరు నోరు సాహసించిన లెవెలు, నా మీద కేసు పెట్టిన లెవెలు, ఎవరు మాట్లాడేదని మాట్లాడతలేరు. అవును, అసలు ఇన్ జనరల్ నేను రౌడీనా అని మాట్లాడు శ్రీశైలం. అవును, నరే నన్ను రౌడీ అంటాను, నేను రౌడీనా, ఏ పద్ధతిలో రౌడీనైనా అని శ్రీశైలం నోరు విప్పి మాట్లాడాడు. అవును మాట్లాడారు. అంటే ఆయన పైన వచ్చే అభియోగాల విమర్శల అని పక్కన పెడితే ఆయన పైన వచ్చిన ఒక కమెంట్ కి రియాక్ట్ అయ్యిండు. క్యాండిడేట్ గా ఉండే నవీన్ యాదవ్ కూడా రియాక్ట్ అయిన సందర్భం చూసినాం ఉన్నది. కానీ మరి మాగంటి సునీత ఎందుకు రియాక్ట్ అయితలేదు? అవును, అసలు నా మీద నీలాపనిందలు ఎందుకు, నేను పట్టమైసినా అని ఎందుకంటలేదు? అంటే అందులో మీమాంస ఏదో కొనసాగుతాను. అందులో కూడా ఏదో సందు ఉన్నది. అవును, కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు. వాళ్ళ బావ రావటం లేదు, ప్రచారానికి వస్తలేరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు వస్తలేరు. వాళ్ళ ఆస్తి తగాదాల మీదనే ఇంకేదో ఉన్నదని అంటాను. అది నిజం ఇయ్యాలనో రేపో తేలుతుంది. అది కూడా ఇంకా పప్పుల కాలేసినట్టు అవుతుంది టీఆర్ఎస్ క్యాండిడేట్. ఇప్పటికే వాళ్ళ పార్టీ, ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చి ప్రచారం చేసే స్థితిలో లేడు, ఆయన హెల్త్ సహకరించడం లేదు. పోతే కేసీఆర్ గారికి ఒక నిజాయితీ కూడా ఉంటుంది. ఏమి నిజాయితీ? ఆనాడు ఉద్యమ సమయంలో మాకు సాయం చేసింది ఎవలే అంటే మా పార్టీకి, ఆనాడు టీఆర్ఎస్లో నేను ఉంటిని, ఆనాడు మాకు ప్రజారథం కొనిచ్చింది శ్రీశైలం యాదవ్. అవునా? మరి ఆయన రౌడీ అని ఇప్పుడు మరి అట్లాంటి సహకారం అందించిండ్రు పార్టీకి అనే కంటే కూడా ఒక యుద్ధానికి అంత సహకారం అందించిన వాళ్ళని ఇవాళ రౌడీలు అంటారు, అభ్యర్థి క్యాండిడేట్ రౌడీ అంటారు, ఆయన పైన బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయి, ఇట్లావే ప్రచారం చేస్తున్నారు. రౌడీ అయితే అన్నాడు ఆయన కార్పొరేటర్ టికెట్ ఎందుకు ఇచ్చిండు? అదే శ్రీశైలం యాదవ్ భార్యకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చింది కదా, టీఆర్ఎస్ టికెట్. మరి ఆనాడు రౌడీలు కాదా వాళ్ళు? మీ చెల్లె చెప్పింది కాదా కేటీఆర్ గారు, మీ చెల్లె ఏమని చెప్పింది? నా పెళ్ళి అప్పుడు పైసలు లేకుండే మా నాన్న దగ్గర అని చెప్పింది కదా. నేను చెప్తలేను, మీ సిస్టరే చెప్పింది కదా. ఆనాడు శ్రీశైలం గారు మీకు సాయం చేయలేదా? అందరు చేసినట్టు శ్రీశైలం వాటా కూడా ఉంటుంది కదా. అందులో అనేక ఉద్యమ సమయంలో అనేక సార్లు మేము పోయి పైసలు అడకచ్చుకున్నాం కదా, ఆయన దగ్గర పైసలు అడకచ్చినాం కదా. హరీష్ అన్న కూడా పోయి పార్టీ కోసం పైసలు అడకచ్చింది కదా. మరి ఆనాడు రౌడీజం గుర్తులేదా? అంటే ఆనాడు నువ్వు లేవు, నువ్వు అమెరికాలు ఉంటివి. ఆనాడు కేటీఆర్ అమెరికాలు ఉండే, ఆయన లేడు ఇక్కడ. ఇవాళ రౌడీ అని మాట్లాడుతాడు, ఆయన ఒక్కడే మాట్లాడుతాడు. ఏమని మాట్లాడుతాడు? ఇడ్లీ బండికి పైసలు ఇయ్యరు, వడ తింటే పైసలు ఇయ్యరు, ఇస్త్రీ బట్టలు చేయించుకుంటే పైసలు ఇయ్యరు, ఛాయలు తాగితే పైసలు ఇయ్యరు. ఇప్పుడు నేను ఏదైతే పేర్లు చెప్పినో ఇంట్లో వసతి ఉంటే వీళ్ళు బయటికి రారు. వాళ్ళు అదే ఇక్కడ అభిమానం అంటే మామూలు వాళ్ళు, గరీబ్ గాన్లు బజార్కి వచ్చి ఛాయ్ తాగుతారు, బజార్కి వచ్చి టిఫిన్ చేస్తారు. ఉన్నోళ్ళు అయితే ఇంట్లోనే టిఫిన్ చేసుకుంటారు కదా, అంతే కదా. అయితే వాళ్ళు రౌడీలుగా ఎక్కడన్నా ఇడ్లీ తిని పైసలు ఎక్కువ పెడతారా? ఎవడన్నా ఛాయ్ తాగి పైసలు ఎక్కువ పెడతారా? ఇస్త్రీ బట్టలు వాడు ఒకటే లాగు ఒకటే అంగి ఉంటుంది, వాడు తువాలు కట్టుకొని వచ్చి ఇస్త్రీ చేయించుకొని పోతాడు. వాళ్ళు రౌడీల కింద లెక్క. వాళ్ళు ప్రజలు, వాళ్ళు రేపు ఓటేసే ప్రజలు. నువ్వు రౌడీలతో పోల్తాను, నువ్వు ఎక్కడ లెక్కకుంటావని. ఇవాళ నీకు ముస్లింలు ఓట్లేయరు. అయితే ఇక్కడ సరే కేటీఆర్ ఏదో తప్పు మాట్లాడిండు, రౌడీలు వీళ్ళు కాదని అనుకోవచ్చు, కానీ బైండ్ ఓవర్ కేసు ఏంది? బైండ్ ఓవర్ కేసు ఆయన మీద, రమేష్ మీద, వాళ్ళ తమ్ముడు రమేష్ మీద, శ్రీశైలం యాదవ్ గారి మీద ఇదివరకు కేసులు ఉన్నాయి.
కేసులు రాజకీయ కేసులు పెట్టి వాళ్ళను రౌడీలుగా చిత్రీకరించినమాట నిజం. ఇప్పుడు చింతమడకల ఏం కేసులు ఉన్నాయో కేసీఆర్కి ఎరక. కేసీఆర్ పైన కూడా కేసులు ఉన్నాయా? కేసీఆర్ ఉద్యమం చిన్నప్పుడు లేకపోతే యవ్వనంలో ఉన్నప్పుడు దుందుడుకు చర్యలు అందరు చేసిన వాళ్ళే. అవును, అందరు చేసిన వాళ్ళే. ఇప్పుడు దుబాయ్ శేఖర్ అంటారు ఆయనను. దుబాయ్ శేఖర్ అని అంటారు కేసీఆర్. ఆయన దుబాయ్కి బ్రోకరిజం చేసిండని అంటారు. అందులో నిజం ఎంత ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ను కూడా రౌడీలుగా చిత్రీకరిస్తాను. మరి రౌడీలు అయితే మరి వాళ్ళ ఇంటికి ఎత్తిపోతారు. పోస్టర్ అతికెత్తారమ్మా పోలీసు వాళ్ళు. ఇక్కడ ప్రైవేట్ పంచాయతీలు చేయొద్దు అని మన ఆఫీస్ ముందట ఉంటుంది, నేను కూడా చూసిన. మరి పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోలీసు వాళ్ళు పంచాయతీలు ఆయన దగ్గర చేసుకుంటారు. వాళ్ళ ఆస్తి తగాదాలని ఆయన దగ్గర చేసుకుంటారు. సినీ ప్రపంచాన్ని బెదిరించిండు అని అంటారు. మరి వాళ్ళ తగాదాలని ఆయనే చేస్తారు. మోహన్ బాబు కొడుకుల తగాదాలు ఆయనే చేసిండు. మరి ఇదేంది? సుమన్ కూడా ప్రచారం చేస్తున్నాడు కదా ఇప్పుడు. మరి ఆయన సుమన్ రౌడీ అందామా? మరి సుమన్ గారు శ్రీ వెంకటేశ్వరుని సుమన్ వెంకటేశ్వరుని యొక్క అవతారంలో నటించినటువంటి సుమన్. మరి అటువంటి వాడు ప్రచారం చేస్తాడంటే తప్పుడు ప్రచారం చేస్తాడా? ఇదంతా ఎందుకంటే టీఆర్ఎస్ అనేది అది బీఆర్ఎస్ అయినప్పుడు అది వీఆర్ఎస్ కిందికి లెక్కకొచ్చింది. టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ అయినాకనే అది వీఆర్ఎస్ అయింది. ఒక్క పార్లమెంట్ సీటు గెలవలేదు. థర్డ్ పొజిషన్ పోయింది. అదే 8 అసెంబ్లీ సీట్లు గెలిచిన బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది. అంటే 60-70 కాన్స్టిట్యున్సీలలో బీజేపీకి మెజారిటీ ఉన్నది యావత్ తెలంగాణలో. కానీ బై ఎలక్షన్స్లో బీజేపీ ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టింది అనే విమర్శ వినిపిస్తుందిగా. మరి ఉండొచ్చమ్మా, క్యాండిడేటు అనుకున్న స్థాయి క్యాండిడేట్ అయితే మంచిగుండు అని ప్రజాభిప్రాయం ఉండొచ్చు. కానీ మాకు ఓటు పోలరైజేషన్ అవుతుంది కాబట్టి ఇవాళ మా ఇద్దరి మధ్యనే కాంగ్రెస్ మధ్య యువ నాయకులు ఇద్దరు కూడా ఇది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కానీ మా బీజేపీ క్యాండిడేట్ కానీ ఇద్దరు యువ నాయకుల మధ్యనే ఉంటుంది. క్యాండిడేట్ యుద్ధం ఇద్దరు యువ నాయకుల మధ్యనే ఉంటుంది. కొద్దిగా బీసీ మొగ్గు కేసీఆర్ మన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కు అడ్వాంటేజ్ ఉంటుంది. పోతే వాళ్ళకు ముస్లిం ఓటు బ్యాంక్ కూడా ఖచ్చితంగా ఆయన ఎంఎంఏలో పోటీ చేసినాడు కాబట్టి వాళ్ళ ముస్లింలతో కూడా పర్సనల్ పరిచయాలు ఉంటాయి. కాబట్టి హిందూ పోలరైజేషన్ మాకవుతుంది, వాళ్ళకు ఖచ్చితంగా సెక్యులర్ అనే ఓటు వాళ్ళకు పడుతుంది. కాబట్టి వాళ్ళ మధ్య మా మధ్యనే లడాయి ఉంటుంది. కేసీఆర్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ అది బీఆర్ఎస్ కానీ అడ్రస్ లేకుండా పోతుంది. 14వ తారీఖు తర్వాత అడ్రస్ లేని ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు వేయిండ్లు. రేపు 11వ తారీఖు నాడు 11వ తారీఖు నాడు ఓటు పడుతుంది, 14వ తారీఖు నాడు కౌంట్ అవుతుంది. 15వ తారీఖు నాడు మనం బీఆర్ఎస్ గురించి వింటాం, వింత వార్తలు వింటాం. అంతేనా? అంతే. కానీ ఇక్కడ వింత వార్తలు అండ్ క్యాండిడేట్ గురించి సెలెక్ట్ చేసినప్పుడు పార్టీ అందరు షాక్ అయ్యిండ్రు. అంటే ఒక బీసీ మూమెంట్ చాలా విపరీతంగా ఉన్న పరిస్థితిలో, మైనార్టీ ఓట్లు ఎట్లాగో బీజేపీకి పడని పరిస్థితిలో ఒక రెడ్డికి టికెట్ ఇవ్వడం పైన ఒక పెద్ద చర్చ జరిగింది. అది కూడా కొంత మైనస్ అని కూడా వార్తలు విన్నాం. కాదమ్మా, ఇదివరకు ఆయన 25,000 ఓట్లు సంపాదించుకున్నాడు ఇక్కడ పోటీ చేసి. పోతే పార్లమెంట్లో కంఫర్టబుల్ మెజార్టీ వచ్చింది కిషన్ రెడ్డి గారికి. అంతకంటే ముందుగా బండారు దత్తాత్రేయ గారు ఇక్కడ పార్లమెంట్ మెంబర్ ఉంటారు. ఇవాళ కేంద్రంలో మంచి క్యాబినెట్ హోదాలో మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి మధ్యను కిషన్ రెడ్డి గారి మధ్యనే సంకుల సమరం ఉన్నది. అంతే. కేటీఆర్ అనే తోడు లెక్కకు వత్తలేడు. ఎందుకు లెక్కకు వత్తలేడు? మాగంటి సునీత కన్నీరు తుడవండి అని చెప్తాడు. అది ఖచ్చితంగా పట్టుకున్నాడు ఎవరు? రేవంత్ రెడ్డి. మీ చెల్లె కన్నీరు కన్నీరునే నువ్వు దూడతలేవు, మాగంటి సునీత కన్నీరు తుడు అని అంటాను. మీ చెల్లె కన్నీరు ఏంటిది అని అడుగుతాడు. దానికి సమాధానం ఈయన దగ్గర లేదు. ఈ పరిస్థితులలో దురదృష్టం ఏంటంటే ట్రబుల్ షూటర్ అనేటువంటి హరీష్ రావు గారికి వాళ్ళ తండ్రి చనిపోవడం, ఆయన అంత్యక్రియలలో ఆయన నిప్పు పెట్టడం, ఆయన బయటకు వచ్చేటట్లేదు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మంచిగా లేక ఆయన బయటకు వచ్చేటట్లేదు.
ఓటర్లను గుర్తుపట్టేటట్టు లేదు, ఈమె లీడర్లను గుర్తుపట్టేటట్లేదు, అవునా? ఈమె లీడర్లను కూడా గుర్తుపట్టట్లేదు. ఇప్పుడు మా పద్మా దేవేందర్ రెడ్డి గారు ఇక్కడ ప్రచారం చేస్తాడు, మరి పద్మా దేవేందర్ రెడ్డినే గుర్తుపట్టట్లేదట ఆమె. పద్మ ఎవరు అని అడుగుతుందట, పద్మ ఎవరు అని అడుగుతుందట ఆమె. పద్మా దేవేందర్ రెడ్డి వెల్ నోన్ పర్సన్, మెదకులో 2 సార్లు 3 సార్లు గెలిచిన పర్సనాలిటీ, వెల్ నోన్ పర్సన్. ఆమె ఒక ఐరన్ లేడీ, దేనికైనా వెనుకాడని మనిషి. ఆమెనే ఈమె గుర్తుపట్టకపోతే ఈ లీడర్లు ఏమనుకుంటారు? ఇప్పుడు వచ్చిన లీడర్లు ఇప్పుడు ఆ పోయిన లీడర్ ఎవరైతున్నారో ఆ పోయిన లీడరు ఈ క్యాడర్కు మధ్య గ్యాప్ ఉన్నది. ఈ వచ్చిన లీడర్లు ఎన్ని రోజులు ఉంటారు, ఎవరు చందాలి వాళ్ళు రేపు పోతారు కదా, 9వ తారీఖు నాడు నుంచి లీడర్లు బయటికి పోతారు కదా. మరి క్యాడర్ సహకరించక, ఎవరు సహకరించక, ఆమెకు ఎవరు తెలియక ఎక్కడోళ్ళు అక్కడ వెనక ఏమి ఎత్తగెలుతుంది? ఎందుకు గెలుతుంది? ఇప్పుడు మాకు ప్రచారంలో మా సంఘ పరివారం పాల్గొంటుంది, బీజేపీకి పరిషత్ వాళ్ళు పాల్గొంటారు, ఒక 10 ఇళ్ళ బాధ్యత తప్ప చెప్తారు, 11వ ఇల్లు ఇంకో అనుకుంటుంది. అట్లా సైలెన్స్ ఈ ప్రచారం బీజేపీ జరుగుతుంది. హిందూ ఓట్ పోలరైజేషన్ అవుతుంది. కాబట్టి 2 జాతీయ పార్టీల మధ్యనే యుద్ధం ఉంటుంది. వీళ్ళు 14వ తారీఖు తర్వాత టీఆర్ఎస్ అనేది కనిపించేది మనకు. అంటే అంత ఎఫెక్టివ్గా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, డోర్ టు డోర్ మాజీ మంత్రులందరూ తిరుగుతున్నారు. పైసలు ఉన్నాయమ్మా, పైసలు ఖర్చు పెడతాను, పైసలు ఉన్నాయి కాబట్టి పైసలు ఖర్చు పెడతాను. టీఆర్ఎస్ కోనాడు పైసలు లేకుండే, టీఆర్ఎస్లో మేము పనిచేసిన రోజు పైసలు అవసరం లేకుండే మాకు. మందే అన్నం పెట్టిండ్రు, మందే పెట్రోల్ పోయించిండ్రు, మందే డీజిల్ పోయించిండ్రు. ఆనాడు ఉద్యమం నడిచిన రోజు అందరూ సహకరించిండ్రు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజు రూపాయి లేకుండే ఆయన దగ్గర, ముఖ్యమంత్రి అయ్యిండు. ఒక్కసారి కాదు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. వాళ్ళ స్థితిగతులలో మార్పు వచ్చింది, ఆర్థిక పరిస్థితులలో కంప్లీట్ మార్పు వచ్చింది, అనైక్యత ఏర్పడ్డది, గ్రూపులు ఏర్పడ్డాయి. మా బావే అవినీతిపరుడు, మా తమ్ముడే అవినీతిపరుడు అని చెప్పే రోజులు వచ్చినాయి. ఎవరు? సాక్షాత్ మాజీ పార్లమెంటు సభ్యురాలు కవితక్కే చెప్తాంది, మేము మా బావే దొంగ అని, మా తమ్ముడే దొంగ అని చెప్తాంది. అయితే ఇక్కడ ఇన్ కేస్ ఇప్పుడు ఉండే సినారియో ప్రకారం కేసీఆర్ గనక బయటకు వచ్చి ఒక పబ్లిక్ మీటింగ్, భారీ బహిరంగ సభ పెడితే ఎట్లా ఉంటుంది? నేను అనేక ఛానళ్ళల్లో ఆయన బయటికి రాడు అని చెప్పిన. ఇక రాడు ఆయన. ఎందుకు? ఆయన ఆరోగ్యం ఆయనకు సహకరించడం లేదు. అంతేనా? శ్రీశైలం పైన ఏమైనా ప్రేమ? శ్రీశైలం ఎడల కృతజ్ఞత ఉంటుంది, కానీ ఆరోగ్యం కూడా సహకరిస్తలేదు. ఆయనకు రిజల్ట్ ఓరియంటేషన్ ఆయనకు కనిపిస్తుంది కళ్ళల్లో. నేను పోయినాది కాదు, నేను పోకుండానే అది ఓడిపోయిన కింద పోనీయరాదని అనుకుంటాడు. నిజంగా ఆయన ఆరోగ్యం కూడా సహకరిస్తలేదు మరి అంత హెల్త్. ఎందుకంటే మొన్ననైతే చూసినాం, మేము అందరం చూసినాం, సాక్షాత్ హరీష్ గారి ఇంటికి వచ్చినప్పుడు. ఆయనకు బిడ్డ జైలు పోయింది, ఇదంతా కూడా మానసికంగా ఆయన హెల్తే కరెక్ట్ లేదంటే మానసికంగా బలహీనతలు కూడా ఇవన్నీ మోపోయినాయి. అంతే, అంతకంటే. సో కేసీఆర్ మాత్రం సభ పెట్టే అవకాశం లేదు అంటారు? సభ లేదమ్మా, లేదు. ఎన్నటి నుంచి చెప్తాను నేను, లేదు. ఇన్ కేస్ ఉండుంటే ఆయన హెల్త్ ఉన్నా కూడా ఏం కాదమ్మా, ఉన్నా కూడా ఈ ఇన్ని సిక్కులలో వచ్చి ఆయన చెప్తే ఇది చక్కబడుతుంది అనేది లేదు. ఇన్ని సిక్కులు ఉన్నాయి ఇలా. కవిత ఒక పక్క దేశాలు పట్టుకొని తిరుగుతుంది. అవును, ఎటైర్ కూడా మార్చేసినట్టుంది కవితక్క, అన్ని మార్చేసి. సో కేసీఆర్ కార్నర్ మీటింగ్స్ సభలో మాత్రం ఏముండదమ్మా, ఏమున్నా కేటీఆర్ ఉన్నది నడుపుతాడు. ఇంకో 4 రోజులు 9వ తారీఖుతే అయిపోతుంది కదా. ఇవాళ ఎన్నో తారీఖు? 6. 3 రోజులు, 3 రోజులే కదమ్మా. 3 రోజులైనాక రాముడు ఎవడో రాక్షసుడు ఎవడో. సో మొత్తానికైతే బీజేపీ స్ట్రాంగ్గా గెలుస్తుందని ఒపీనియన్ ఉంది. 2 పార్టీల మధ్య ఉంటుందమ్మా. నేను ఒక సీనియర్ లీడర్గా నేను ఎటువంటి అటు మాట్లాడద్దు. 2 జాతీయ పార్టీల మధ్యనే ఉంటుంది, ప్రాంతీయ పార్టీకి అయితే తావులేదు. రేపు 2 రాజకీయ పార్టీలు నిలబడతాయి ఇక్కడ తెలంగాణలో.
కాంగ్రెస్ అండ్ బీజేపీ తప్ప. బీఆర్ఎస్ అనేది రేపటితో అయిపోతుంది బీఆర్ఎస్. డన్. సో ఇదనమాట బై ఎలక్షన్స్ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ చూసాం అండ్ దాంతోపాటు చాలా సర్వేస్ చూసినాం. కానీ సీనియర్ నేతలు చెప్పే మాటలు ఏందో అసలు బీఆర్ఎస్ పోటీలోనే లేదు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఈ యుద్ధ సమరం జరగబోతుంది అంటున్నారు. సో ఎవరి రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అని తెలియాలి అని అంటే November 14th వరకు ఎదురు చూడాల్సిందే.